So, hello everyone, welcome to my YouTube channel. I'm Abhinav Reddy and get ready to watch all the winter జంతువులు on the road. సో ఇది ఒక ట్యాగ్ లైన్ లాగా మంచిగుంది, మనకి ఇదే పెట్టుకుందాం. సో ఈరోజు కొంచెం ముందే స్టార్ట్ అయినా, ఇట్ ఈస్ 8:20 నా, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం 9 తర్వాత స్టార్ట్ అయితే ఎండ కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో దాని బదులు కొంచెం ముందే స్టార్ట్ అయితే ఒక పని అయిపోతుందని ముందు స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇక్కడ నేను ఈ స్టిక్ చేసిన, ఎందుకంటే టు రిమైండ్ మీ దట్ లెన్స్ క్లీన్ చేసుకోవాలి, సెట్టింగ్స్ కరెక్ట్ కెమెరాలో పెట్టుకోవాలి అని. సో దట్ తర్వాత ఫుటేజ్ ఎడిట్ చేసేటప్పుడు నాకే ఎక్కువ టైం పట్టకుండా. అండ్ కొంచెం ముందు స్టార్ట్ అయినాం కాబట్టి ఎక్స్పెక్టింగ్ లెస్ ట్రాఫిక్ టుడే. అండ్ మధ్యలో ఫ్యూయల్ చేసుకోవాలి. సో ఈరోజు మనకి విల్ గెట్ టు నో ఫ్యూయల్ ఎంత వచ్చిందని, లైక్ మైలేజ్ ఎంత వచ్చిందని. లాస్ట్ వీడియోలో లైక్ ఫుల్ ట్యాంక్ చేయించిన. టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 20 degrees అనుకుంటా, చల్ల ఉంది ఈరోజు. సో ఈరోజు నుండి స్లోగా ఇట్ ఈస్ కూలింగ్ డౌన్, వింటర్ పీక్స్కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. కొంచెం ముందు వచ్చిన తక్కువ మంది ఉంటారేమో అనుకున్నా. ఫుల్ ట్యాంక్ 8.83 liters. అన్నీ ఎన్ని కిలోమీటర్లు చూడాలి ఫస్ట్ మనం. $21.47. This is what mileage I got in peak city traffic. అట్లంటే రోజుకి ఐఎమ్ ట్రావెలింగ్ 45 kilometers అప్ అండ్ డౌన్ కలిపితే. సో టెస్టింగ్ వెదర్ మై ప్రీ రికార్డ్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. నేను పొద్దున ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లెస్ ట్రాఫిక్ ముందు స్టార్ట్ అయినా కాబట్టి, కానీ ఇంకా ట్రాఫిక్ ఎక్కువనే ఉంది. మెల్లగా తగ్గుతుందేమో, కానీ మనం ముందే వచ్చేసినాం కాబట్టి దిస్ ఈజ్ ద కేస్. అండ్ now I'll try to press record button so that ఒక ఐడియా ఉంటుంది when it is actually recording అని. So now I press the record button. So it is continuing to record. I'm getting red light on the back of the cam. ఒకవేళ ఇందాక మాట్లాడింది వీడియోలో సేవ్ అయితే దిస్ ఫీచర్ ఈజ్ గుడ్. కానీ నేను ఎవ్రీ టైమ్ బిఫోర్ స్టార్టింగ్ రికార్డింగ్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ ఇట్, లైక్ ఆ సెట్టింగ్ పెట్టి అప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇంటి నుండి ఆర్ ఆఫీస్ నుండి ఎక్కడి నుండి అయినా. సో అదొకటి హ్యాసల్, అంటే రోజు అది గుర్తుపెట్టుకోవాలి. సో రోజుకన్నా ఈరోజు ఎక్కువనే ఉంది ట్రాఫిక్. నేను ఇంకొంచెం ముందు రావడం వల్ల మేబీ ఆఫీస్కి జల్ది వెళ్తా, కానీ ట్రాఫిక్లో అయితే ఉంటా. రోజు అరౌండ్ 9:30 టైంకి ఇక్కడికి వస్తే ఇదంతా ఖాళీ ఉంటుంది అంటిల్ ద యశోద బ్రిడ్జ్. సో దిస్ మీన్స్ దాట్ నేను కొంచెం లేట్ స్టార్ట్ అవుతేనే బెటర్ అని. సో ఐ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఇన్ ట్రాఫిక్. అండ్ టెంపరేచర్స్ ఆర్ హయ్యర్ దెన్, ఇప్పుడు తక్కువనే కొంచెం. వెనకాల అంబులెన్స్ వస్తుంది, బట్ స్టిల్ ఎవరు సరిగ్గా జరగట్లేదు పక్కకి. నేను ఆ కార్నర్ నుండి ఇక్కడికి వచ్చేసిన. పీపుల్ ఆర్ టేకింగ్ సో మచ్ టైం పక్కకు జరగడానికి. ఆ గ్యాప్ ఉంది ముందర ఆల్రెడీ సైడ్కి, అయినా కానీ పక్కకు జరగడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ఈజ్ చెకింగ్ అవుట్ మై రేడియేటర్ ఫ్యాన్. హీట్ కొడుతుంది లోపలికి, ఆటో లోపలికి. చూస్తుండే కిందికి ఏమవుతుందని. దిస్ అంకుల్ మనుషుగా అంకుల్ మంచిగా మధ్యలో యూట్యూబ్ పెట్టుకోండు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఆఫ్ ఆఫ్టర్ మార్కెట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్. ఏముంది, మంచిగా యూట్యూబ్ పెట్టుకోవాలి, ట్రాఫిక్లో చూసుకుంటూ పోవాలి. కానీ ఫస్ట్ ఐడియా మంచిగా ఉంటుంది దట్ ట్రాఫిక్లో టైం పాస్ అవుతుంది అన్నట్టు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు తెలియకుండా మనమే కాన్షియస్నెస్ లూజ్ అవుతాం రోడ్ పైన. అసలు అటెన్షన్ బెటర్ రోడ్ పైన, మొత్తం దానిపైనే ఉంటుంది. రోడ్ పైన ఏదో పోతున్నాం అంటే పోతున్నాం అన్నట్టు పోతూ ఉంటారు మెల్ల.
ఆటోలకి కొంచెమన్నా బ్రెయిన్ సెన్స్ ఉండదు. నేను అటు ఫోన్ మాట్లాడుతున్నా, ఇటుకెళ్ళి రయ్య అని వచ్చేస్తుండు. ఇది ఇట్లాంటి లారీలు ఇట్లాంటి జర ట్రాఫిక్ అయిపోయాక రావాలి ఇటువంటి సందులకి. ఈడ తిరుగుతుంది అది. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్. అమ్మా, ఈరోజు మరీ ఎక్కువ ఉంది. ఈరోజు ట్రాఫిక్. ఐ డోంట్ నో వై, బట్ ముందర పోతే తెలుస్తుంది. కానీ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో ఇంత ఉండదు అస్సలు. ఇన్ని రోజులలో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ట్రాఫిక్ ఇక్కడ. మరి ఇంత ట్రాఫిక్ జామ్ కావడానికి రీజన్ ఏదో ఒకటి ఉండాలి. ఆ రీజను ఒకవేళ రోడ్డు పక్కన కార్లు ఆఫ్ చేసిరు అనుకో, పెంట ఫ్రస్ట్రేషన్ నాకు నెత్తిలోకి పోతుంది. కానీ కాదనుకుంటే ఇక్కడ గుంతలో వీరు. దట్ ఈస్ ద రీజన్. మార్నింగ్ కొత్త సడన్ సఫాయి చూసినాం కదా, గుంత. అది ఇది కూడా అదే. అరే 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 అరే, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరు ఏం చేయలేరు. సో ఈయన ఏం చేయలేదు, ఈయన తప్పు కాదు. అవతలకి వెళ్ళి 2 lanesలో వస్తే ఈయన తప్పు కాదు. బైక్ అయినా ఆడుండు, ఆయన ఏం చేయలేడు. కానీ లక్కీగా ఏం కాలే. అది ఎక్కేటప్పుడు చాలామంది కింద పడతారు, బట్ ఈ మేనేజ్ డెడ్ పైకి ఎక్కిండు మంచిగానే. ఉన్నదే ట్రాఫిక్ జామ్ రా అంటే ఇడు అంటే ఆడొక్కడే పోటుగాడు అనుకుంటాడా అట్లా వస్తే. ఇంకోడు వాళ్ళ వల్లనే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యేది. అందరూ మంచిగా పోతే ఎవరికి ఏం కాదు. ఈ ఒక్కడు సైడ్కి కావడం వల్ల అదంతా జరిగింది బేసిక్గా. వెనకాల చూడరు, ముందర చూడరు. రోడ్డు పక్కన ఆపేస్తే వెనకాల కార్ అయినా పక్కకు జరుగుతాడు, ఆయన ఇంకో దగ్గర జరుగుతాడు, ఇంకొక ఆయనకి అడ్డమవుతుంది. ఏదో చెప్పిన వీడు బస్సు చూడండి రోడ్డు మధ్యలో ఆపేసిండు. అస్సలు పక్కకు కూడా జరగాలి. ఇంకా గ్యాప్ ఉంది అటు సైడ్, కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. అట్లా దానివల్ల రోడ్డు మధ్యలో ఆపిండంటే అది వేరే విషయము. వాడు మొత్తం రోడ్డు మధ్యలో ఆపేసిండు, ఫ్రీ స్పేస్ ఉన్నా కానీ. ఇంకా అద్దాలే, వీడి ఇష్టం ఉన్న డేటా అంటే అటు పోతాడు. బస్సు వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి ఈ ట్రాఫిక్ జామ్లలో. నార్మల్గా ఆర్టీసీ బస్సు అయినా ఏ బస్సు అయినా సరే అంతే ఆపుతురు. దానివల్ల కూడా చాలా కంజెషన్ క్రియేట్ అవుతుంది. అరే కనిపిస్తలేనరా నేను. మెంటల్ గాడు ముందర దానికి గుర్తుండు, సైడ్కి నాకు తాగిస్తుండే. ఈరోజు చుక్కలు కనిపిస్తాయి, అర్థమైపోయింది. స్ట్రైట్గా ఎంత దూరం చూస్తాను దూరం ట్రాఫిక్ అట్లనే ఉంది. స్టాప్ అండ్ గ్రో ట్రాఫిక్. మళ్ళా గ్రో కాదు, గో. సింగిల్ కార్ బ్రేక్ డౌన్ వల్ల ఇంత ట్రాఫిక్. ఆడేండుండే ఉంది, జస్ట్ ఒక కార్ రోడ్డు పక్కన బ్రేక్ డౌన్ అయింది అంతే. ముందర ఇప్పుడు ఏం లేదు, ఖాళీ ఉంది మొత్తం. అంటే సింగిల్ కార్ మేడ్ ఇట్ ఆల్. అంతా ట్రాఫిక్ ఏడు నుండి మైండ్ స్పేస్ గేట్ ముందు నుండి యూటర్న్ చేసుకొని అంటిల్ దిస్ ట్రైడెంట్ అనుకుంటుంది, ట్రైడెంట్ వరకు. అరే మేము పోద్దా హార్న్ కొట్టుకుంటూ వచ్చి సన్లో ఇరికేస్తే హౌ కెన్ వి గో? సైడ్కి మళ్ళీ అంబులెన్స్ వస్తుంది, పక్కకు ఎవరు జరగట్లే, ఆ సౌండ్ కూడా ఎవరికి వినిపిస్తలే. ఆటోడు పక్కకు ప్లేస్ ఉంది అయినా జరుగుతుంది, పక్కకు ప్లేస్ ఉంది అయినా స్లో అయి జరిగితే అది వేరే విషయం. ఇప్పుడు ఏంది దాని వెనకాల పోవాలి వాడు. కొంచెం మన కామన్ సెన్స్ లేదు కొడుకులు. ఓ మై గాడ్, వెనకాలకి గుర్తుండేమో. సో నిన్న మొత్తము బోరింగ్ ట్రాఫిక్ ఉండే. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నాకు కనిపించినవి ఫోన్ చూడడము, సైడ్కి లైక్ చూసుకోకుండా రావడము. సో ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను నిన్న వీడియో ఏం లైక్ తీయలే. ఓ మై గాడ్, ఐ నీడ్ టు టర్న్ ఆన్ దిస్. స్ట్రైట్ వెంట్ టు ద వాల్ అనమాట. I don't know what he was trying to do and all, but
straight to the wall. నువ్వు ఇటు ఎందుకు వస్తున్నావు మరి? వాందోడ్లు పెట్టుకొని నా మీదకి వస్తుండు. ఇంకా పోరోడు ఆల్మోస్ట్ 70 చేస్తుండు స్కూటీ పైన. ఓర్రేని, హౌ డిడ్ దట్ ఎండ్ అప్ దేర్? యాక్సిడెంట్ అయ్యి ఎండ్ అప్ దేరా లేదంటే హౌ? నిన్న లేదు అది ఈవినింగ్. క్రేజీ, అంత లెవెల్లో యాక్సిడెంట్ అయ్యింది. ఐ డోంట్ నో హౌ స్పీడ్ ఇవర్స్ కానీ ఏడుకెళ్ళి పోతావు అన్న? అట్లా కెలువు అమ్మా. అందులోకి వెళ్ళి జొర్రిచ్చి ఆరన్ కొడితే ఏడిపోతారు మనుషులు. నో ట్రాఫిక్ ఫ్రైడే. దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్. రోజు ఇట్లానే తక్కువ ట్రాఫిక్ తోటి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఆడికి వెళ్ళడానికే నాకు అట్లీస్ట్ 10 minutes పడుతుండే, 5 minutesలో వచ్చేసిన. అండ్ ఈరోజు ఫ్యూయల్ చేయించుకోవాలి. ప్యూర్లీ కంప్లీట్గా సిటీలో రైడ్ చేసిన నేను మొత్తము 4 daysలో. ఆల్రెడీ రిజర్వ్లో పడ్డది పొద్దున వచ్చేటప్పుడే. అరౌండ్ 192 kilometersకి ఒక ఫుల్ ట్యాంక్ అయిపోగొట్టేసిన. ఇప్పుడు ఈడ ముందర ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. సో మైలేజ్ సెకండ్ టైం కూడా తెలుస్తుంది. సో దట్ ఎంత కన్సిస్టెంట్గా ఉందో అర్థమవుతుంది మీకు. ఈ వీడియోలో దిస్ ఈజ్ సెకండ్ టైం ఐఎమ్ గెటింగ్ ఫ్యూయల్డ్ అప్. సో ఐ బేసికలీ ఫౌండ్ అ న్యూ ఫీచర్. ఏంటంటే నా ఫోన్లో ఫేస్ అన్లాక్ ఈజ్ వర్కింగ్ with the helmet on. So this is my helmet and all. బట్ అది ఎందుకు పనిచేస్తుందో ఫస్ట్ నేను షాక్ అయినా, ఏంది ఇది అన్లాక్ అయిందని. ఐ డోంట్ నో, లైక్ ఐఫోన్ పీపుల్కి ఇది కామనో కాదో తెలియదు. బట్ సడన్గా ఫేస్ ఐడి ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థం కాలే. సో దిస్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్ ముందు కన్నా. ఎందుకంటే పాస్వర్డ్ కొట్టని అవసరం లేదు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టాను. 1057, 9.84 liters. So let us do calculations. 193 divided by 9.84, 19.6. So this is the mileage I am getting in city. ద రీజన్ ఏంటంటే బేసిక్ ఏం లేదు, కంప్లీట్గా స్టాప్ అండ్ గో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లోనే వెళ్తుంది బండి. సో అట్లాంటి వర్స్ట్ కేస్ మైలేజ్ ఇది. బేసిక్గా నాకు 32 మైలేజ్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ముందు. సో మేబీ ఆఫ్టర్ దిస్ E20 వచ్చిన తర్వాత కొంచెం డ్రాప్ అయింది. మేబీ 121, 22 ఇచ్చేది మరి 19 ఇస్తుందేమో. అట్లా 1-2 kilometers డ్రాప్ అవుతుంది. సో ఇదన్నమాట సంగతి. ఈ వీడియోలో నేను 2 సార్లు మైలేజ్ చెక్ చేసిన. ఫస్ట్ వన్ ఇస్ 21.4 ఎంత వచ్చింది కదా. మీకంటే ఒక వీడియోలోనే ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుంది, బట్ నాకు గుర్తులేదు. అండ్ ఇప్పుడేమో 19 చేంజ్ వచ్చింది. దీన్ని మేపాలంటే కష్టమే రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే. సో ఐ హ్యావ్ ఆప్షన్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ ఫస్ట్ మంత్ ఒక మంత్ నేను ఆఫీస్ నుండే చేద్దాం అనుకున్నా. సో అందుకే రోజు రావాల్సి వస్తుంది. అవన్నీ స్టంట్లు చేసే బదులు ముందరికెళ్ళి పోయి దిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావచ్చు. కామన్ సెన్స్ ఉండదు పీపుల్కి. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ 600 subscribers. నిన్ననే 601 అయ్యారు. సో అరౌండ్ 13.5% ఆఫ్ పీపుల్ who are watching my channel are subscribed. అంటే మిగతా 86.5% పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలే. సో కంప్లీట్గా అందరూ సబ్స్క్రైబ్ చేస్తే దట్ విల్ బీ అరౌండ్ 4,400 ఎంతో అవుతుంది. బట్ నాకు అట్లీస్ట్ ఒక 50% సబ్స్క్రైబ్ చేసిన who are watching this video, I will be around 2,000 subscribers.
సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 1-2 monthsలో హిట్ ద 1000 subscribers మార్క్. ఏమో చూద్దాం. నెక్స్ట్ ఐ హ్యావ్ ప్లాన్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నెక్స్ట్ ఈ సండే ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ రైడ్. సో పీపుల్ హూ వాంట్ టు జాయిన్ రైడ్స్ విత్ మీ, కానీ వన్ డిస్క్లైమర్ ఏంటంటే కంపల్సరీ యూ నీడ్ టు హ్యావ్ హెల్మెట్, గ్లౌజ్ ఆర్ రికమెండెడ్, షూస్ ఆర్ కంపల్సరీ. నాకు లైక్ ఏవో రైడింగ్ బూట్స్ అవసరం లేదు, కానీ ఐ రికమెండ్ వేరింగ్ షూస్. సో ఐ ఆల్రెడీ క్రియేటెడ్ దిస్ డిస్కౌడ్. దాంట్లో అరౌండ్ 8 or 9 people ఉన్నారు ఇప్పుడైతే. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ వాంట్ రైడ్, అంటే బైక్ ఓన్లీ కమ్యూట్కి కాకుండా రైడ్కి కూడా వాడాలనుకున్న వాళ్ళు కెన్ జాయిన్ అస్. ఇటుకెళ్ళి వస్తారా నాయన, మనుషులో కామన్ సెన్స్ ఉండదు, ఏముండదు. వీళ్ళకి ఎట్లా ఓడి చదువు చెప్తాడో ఏమో. ఆ లైసెన్స్లను ఏమో టెస్ట్ లేకుండా ఇచ్చేస్తారు పైసలు తీసుకొని. ఇక ఇంత పెద్ద బండ్లు చేతిలో పెడుతున్నారు లైసెన్స్ వచ్చినాక. ఆ లైసెన్స్ అసలు వేస్ట్, అది ఉత్త ఏంది మన ఆధార్ కార్డ్ అప్లై చేసుకున్నట్టే బేసిక్గా. అట్లా అయిపోయింది. వీళ్ళకి పైసలు కట్టాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి, ఇట్లా రోడ్ల మీద ఇట్లా కథలు పడాలి. సో ఐ లైక్ దిస్ వ్లాగ్ హియర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేసుకుంటలే, ఓన్లీ 13.5% పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియోస్ చేసుకున్నారు కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ విల్ ఆల్సో గెట్ మోటివేషన్ ఆఫ్ డూయింగ్ బెటర్ వీడియోస్ బేసిక్గా. సో లైక్, షేర్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ.